కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చేస్తున్నాడు. ఆ, తన వరకు తను కరప్టెడ్ కాకుండా చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు కరప్టెడ్ కాకపోతే మన దేశానికి ఉన్న దరిద్రమే అది, కరప్షనే. అవును, అన్ని వ్యవస్థల్లో ఉంది సార్ అది. అదే నేనండి. ఇండియా అసలు మారదు, నేను మొన్న కూడా అదే అనుకున్నాను. అసలు ఇక్కడ ఆ, కరప్షనే మనకు ప్రధానమైనటువంటి శత్రువు. ఓకే దాన్ని కంట్రోల్ చేయడం ఇప్పట్లో కాదు. ఓకే, ఎప్పటికీ కాదనుకుంటాను నేనైతే. ఇప్పుడు కొద్ది చోళ్ళు ఉంటానే ఉంటారు కాబట్టి. ఇప్పుడు అతను కరప్ట్ కాకుండా చేస్తున్నాడు. ఓకే తను కష్టపడి తెచ్చుకున్న డబ్బులు తను ఉపయోగించుకుంటున్నాడు. అది చేయకూడదు ఆయన అంటే ఇప్పుడు ఓపిక ఉంది. ఆ, ఇదివరకటికి వేరే వాళ్ళకి ఇతనికి తేడా ఏమిటాయి అంటే, ఓకే. ఇప్పుడు నేను యాక్షన్ చేయలేను, నాకు ఎవడిస్తాడు? అతనికి అది వేరే సోర్స్ ఉంది పక్కన డబ్బులు ఉంది. సంపాదించుకోవడానికి. అంతే. అందుకే ఇక్కడ కరప్షన్ చేయాల్సిన అవసరం లేదంటారు మీరు. కానీ ఆయన కొంతమంది ఇప్పటికీ ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లో వచ్చారన్నారు ఇప్పటికి కొంతమంది మాట్లాడతారు. నేను ఏదైనా ఇప్పుడు నిన్ను నేను ఏదైనా అనొచ్చుగా. అంటే ఆయన సినిమాకు రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో ఆ డబ్బులు వదిలేసి ఇక్కడ ఇంతమంది మాట్లాడడం అవసరమా అంటే మీ అభిప్రాయంలో? తనకి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే. జనానికి ఏదైనా నేను చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. మరి అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పర్సనల్గా ఆయన జీవితం గురించి, భార్య గురించి వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? అయిపోయింది అది, అంతే అంటారు. ఆ పొజిషన్ అయిపోయింది. అక్కడ వినపడతా ఉంది ఇప్పటికీ మాటలు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కరప్షన్ లేకుండా. ఓకే సెంటర్లో కూడా మోడీ కరప్షన్ లేకుండా ఉన్నాడు కాబట్టి తట్టుకొని వస్తున్నాడు. ఓకే. ఆయన కరప్షన్ అయితే మిగతా వాళ్ళందరూ కరప్షన్ అవుతారుగా. ఆయన వారసులు లేరు కాబట్టి మోడీ గారికి నెక్స్ట్ ఏదీ లేదు, అది ప్లస్ అయింది ఆయనకి. అంతే. ఇప్పుడు ఈయన కూడా ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురావటం ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఒకటి. సార్, అది ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు పవన్ గారి మీద? యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా కావచ్చు, యాజ్ ఎ పర్సన్గా. ఎప్పుడైనా సీఎం అయ్యే యోగ్యత ఉంది అతను. నెక్స్ట్ ప్రశ్న అదే, మీరే చెప్పారు. ఎందుకు అనుకుంటున్నారు ఎప్పటికైనా అయ్యే యోగ్యత అని? ఇవాళ ఎక్స్పీరియన్స్ కోసం అతని కింద చేస్తున్నాడు. ఓకే. ఎక్స్పీరియన్స్ లేకుండా మామూలుగా డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేయటం మామూలు అయిన పని కాదు అది. ఓకే. అది చంద్రబాబుకి ఎందుకు ఇచ్చాడా అంటే ఆ అనుభవం, ఎవడు ఎక్కడ కరప్ట్ చేస్తాడు, ఎవడు ఎక్కడ పని చేయించుకోవాలో అతనికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ ట్రైనింగ్లో ఉన్నాడు. చాలా థ్యాంక్స్.